లోపభూయిష్టం లేకుండా ఎవరి చెప్పు చేతుల మీదనో కాకుండా ఆశించిన మేరకు జరగాలని కోరుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నాం. కానీ అప్పుడప్పుడు మరి ఈ మధ్య ఆ నిబంధనలకు తిలోదకాలిచ్చి స్వంత లాభం కోసం ఆరోపణలతోటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిధులు దాటి అప్రజాస్వామికంగా ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలను మరో కోణంలో దారి తప్పించడానికి చేసే ప్రయత్నాలు జరుగుతున్న విషయం మీకు బాగా తెలుసు, కనపడుతుంది. ఎందుకంటే మీరు మీడియాలో ఉన్నారు, మీకే అందరికీ తెలుస్తుంది. మేము మాట్లాడితే రాజకీయ కోణం అంటారు, అంతే కదా. మేము ఒక పార్టీలో ఉండి మాట్లాడితే రాజకీయ కోణం. ఏ పార్టీ అయ్యా ఇది? గత 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన నేపథ్యాన్ని గుర్తుపెట్టుకోకుండా ప్రజలు అవకాశం ఇస్తేనే కదా ప్రభుత్వాలు ఏర్పాటు చేసేది. ప్రజల అవకాశం లేకపోతే ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేం కదా. దాన్ని తప్పుడుగా తీసుకొని తమ ఎన్నికే ప్రజల ఆమోదమని, మిగతా ప్రభుత్వాల ఏర్పాటు ప్రజల ఆమోదం లేనట్టుగా చిత్రీకరించి ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయడానికి చేసి ఎత్తుగడలు ఏవైతే ఉన్నాయో చాలా బాధగా ఉంది. ఇది ఎట్లున్నది అంటే ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు, రాజకీయ కోణం చాలా బాధగా ఉంది. ఎవరో అంటారు కదా, ఏమంది కొత్తగా వచ్చి ఏదో అంటారు, ఏంటిదా ఏంటి ఏదో ఈ తెలంగాణ ఊళ్ళో సామెతలు బాగుంటాయి. ఏదో పొద్దెరగరాట, నాకు తెలియదు అంటే ఎవరో ఏదో ఊళ్ళో అంటుంటారు పొద్దెరగరాట. ఎందుకంటే కొత్తగా వచ్చింది కదా. పొద్దు ఎప్పుడు పడుతుంది, పొద్దు ఎప్పుడు ఊగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ కొంతమందికి అది పొద్దెరగకుండా పనిచేస్తారు. ఇప్పుడున్న అధికార పార్టీ అట్లాగే ఉంది. దురదృష్టం ఏంటంటే ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి చేసే కార్యక్రమాలలో అన్ని పార్టీలకు సమానమైన అవకాశాలు, పరిస్థితులు నిలిపే విధంగా చేయాల్సిన బాధ్యత నుంచి తప్పించుకొని అధికార పార్టీ మరి ఈ రకంగా పనిచేస్తాం. అందుకే మరి భారత రాష్ట్ర సమితి తరఫున నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వీళ్ళ కావాలని చేస్తున్న ఆరోపణలు, వాస్తవాలతోటి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు, అది దాంట్లో ఇచ్చేయడం జరుగుతుంది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అండ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇస్ ది మోటో, ఈజ్ ది కాన్స్టిట్యూషనల్ గ్యారెంటీ. అందుకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టి తీసుకుపోయింది. ఏమైంది, 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత తెలవనట్టుగా అనుకుంటే వాళ్ళే ఎవరో మనకు అర్థమవుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గతంలో పిసిసి అధ్యక్షుడిగా, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇది ఎవరు కాదనే విషయం కాదు. కానీ ఎన్నికలకు ముందు ఏ ఆరోపణ చేశాడో వితౌట్ బేసిస్ ఫర్ గెయినింగ్ పీపుల్స్ సపోర్ట్, ఏ ఆరోపణలు అయితే చేశాడో అవే ఆరోపణలు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చేస్తూ వచ్చాడు. అంటే ఉన్నట్టు నా ముఖ్యమంత్రి పదవిని ఈ ఆరోపణల మీద రుజువు చేయించే పద్ధతిలో ప్రతిపక్షాన్ని ఢీకొట్టడానికి, ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చేసే ప్రయత్నం. మొట్టమొదటిసారిగా ఏ ఆరోపణలు అయితే చేశాడో ఆ ఆరోపణలు ముఖ్యమంత్రి కూడా అదే మాట చెప్తున్నాడు. అంటే నీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టే కదా. అది కూడా చూడండి, ఒక పోలీస్ ఆఫీసర్ మీద ఎస్ఐబి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడు, చాలా దురదృష్టం, నేను జైల్లో పెడతాను అనే మాట అన్నాడు.
ఆ మాట అనడానికి వ్యవస్థ ఉంది కదా, అంటే ఇన్వెస్టిగేషన్ చేయడానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది కదా. నీ ఆలోచన, నీ అభిప్రాయంతో ముఖ్యమంత్రిగా ఆ కోణంలో రుజువు చేయడానికి లీకేజ్ తోటి కాలం గడుపుతున్నాడు. అదేవిధంగా ఇంకా ఏంటంటే, మీరు చూస్తే చాలా గమ్మత్ అవుతుంది. పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ అఫీషియల్ మిషనరీని బాగా వాడుకోవడం జరుగుతున్నది అనేది మేము ఆరోపణ చేస్తున్నాం. ఆరోపణ నిజమా కాదా అనేది ఎలక్షన్ కమిషన్ చూడాల్సిన అవసరం. ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషను ఎన్ని పర్యాయాలు ఎంతమంది ఆఫీసర్లను ఏమాత్రం కొద్దిగా తేడా వచ్చినా ట్రాన్స్ఫర్లు చేసి కొత్త వాళ్ళని పెట్టి ఎలక్షన్లు సజావుగా జరగాలనేది చేస్తున్నదా లేదా? అది ఇక్కడ ఎందుకు జరగట్లేదు? హోమ్ మినిస్టర్ పోర్ట్ఫోలియో తన దగ్గర పెట్టుకొని తను పదవిలోకి వచ్చిన తర్వాత కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతోటే నడిపిస్తున్నాడే. అంటే నీ ఉద్దేశం చాలా క్లియర్గా కనపడతా ఉన్నది. ప్రతిపక్షాన్ని దెబ్బతీయడానికి, ఆరోపణలతో కాలం గడిపి ప్రజలతో ఓట్లు దండుకోవడానికి పార్లమెంట్ ఎలక్షన్లు చేస్తున్నావు. ఒక్క మాట చెప్తాను. ఈ ఎఫ్ఐఆర్ ఎప్పుడయ్యా ఈ ఆఫీసర్ మీద వేసింది? 10వ తారీఖు మార్చి. ఎప్పుడయ్యా గవర్నమెంట్ వచ్చింది? 7వ తారీఖు ముఖ్యమంత్రి అయినాడు. 10వ తారీఖు మార్చి అంటే 6 రోజుల ముందు ఎలక్షన్ ప్రకటిస్తున్నారు. 16వ తారీఖు ప్రకటించారు. ఆ రోజు నుంచి ఎలక్షన్ ఇది ఉంది. ఈ పేపర్ అంతా మీకు ఇస్తాను. మీకు ఆల్ డీటెయిల్స్ విల్ బి దేర్, నాట్ ఓన్లీ ఆఫ్ మై మాటలు కాకుండా ఇవన్నీ మీకు. అయితే 10వ తారీఖు ఇచ్చి 16వ తారీఖు ఎలక్షన్లు వస్తే ఎవరితోటైతే ఎవరి మీదనైతే మాట్లాడారో వాళ్ళనే ఉపయోగించుకొని వాళ్ళ మీద ఆరోపణ చేసేటువంటి పరిస్థితి, కేసులు పెట్టే పరిస్థితి చూస్తే చాలా బాధగా. ఇంకా ఇక్కడ ఏంటంటే 4వ తేదీ డిసెంబర్, ఇది ఎన్నికలైన మరుసటి రోజు ఒక పోలీస్ ఆఫీసర్ మీద వాళ్ళ బాసే, ఇంకెవరో కాదు, ఇప్పుడు 2019 నుంచి ఆయన బాసు ఆయన కేసు ఫైల్ చేశాడు ఆయన జూనియర్ మీద. ఏ రోజు? డిసెంబర్ 4వ రోజు. 2019 నుంచి పనిచేస్తున్న ఉన్నతాధికారి ఆయన కింద ఉన్న అధికారి మీద 4వ తేదీ ఎఫ్ఐఆర్ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో వేశాడంటే ఏమనుకోవాలి? ఈ 4 సంవత్సరాలు ఆయన కింద పనిచేసిన ఆయన ఏం చేసిండో కూడా తెలియదా? ఏం చేసిండో తెలవకుండా ఉంటే దానికి నువ్వు కూడా శిక్షార్హుడుగా. నీ కింద పనిచేసిన ఆయనే దొంగ అని అన్నప్పుడు, అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేశాడని కంప్లైంట్ చేస్తున్నావే, నీ దగ్గర పనిచేసిన ఆయన చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే 4.5 సంవత్సరాలు నువ్వేం చేసావు? నువ్వు కూడా చట్ట వ్యతిరేకంగా పనిచేసినట్టే కదా దాని అర్థం. ఇది కనుక చట్ట వ్యతిరేకం అయితే దీనికి జవాబు చెప్తారు? ఎవరిని మాట్లాడతారా? లాజిక్ ఉందా? దయచేసి మీరే చూడండి, మీడియా మిత్రులు. ఇగో ఇటువంటి ఆరోపణలతోటి కాలం వెలబుచ్చుతున్నారు. దిస్ ఇస్ రియలీ బ్యాడ్. దిస్ ఇస్ రియలీ బ్యాడ్. తర్వాత దీనికి సుప్రీంకోర్టు డైరెక్షన్లు కూడా ఉన్నాయి. ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి ఉన్నాయి, రామనారాయణ దగ్గర నుంచి. మరి ఈ రకంగా ఉన్న దాని మీద ఎలక్షన్ కమిషన్ బాగా చర్యలు తీసుకోవాలనే మాట మనం చెప్తా ఉన్నాం. తర్వాత ప్రభుత్వ పరంగా ప్రకటనలు కాకుండా లీకేజీలు. ఇవాళ మీరున్నారు, మేమున్నాం, ప్రతిపక్షాలు ఉన్నాయి, అధికార పార్టీ ఉంది, మీకు తెలియంది లేదు, మాకు తెలియంది లేదు, మన అందరికీ తెలిసిన విషయమే. ఎట్లుంటుందో దమ్ము ధైర్యం ఉంటే అధికారికంగా ఎందుకు రావట్లేదు? అధికారికంగా ఎలక్షన్ ప్రకటించకముందు ఎందుకు రాలేదు? అధికారంలోకి వచ్చినాక మొదటి రోజు ప్రకటన ఎందుకు చేయలేదు? కేసులు ఎందుకు పెట్టలేదు? అంతే కదా. ఇప్పుడు చేస్తున్నాం అంటే దాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా లీకులతోటి కాలక్షేపం చేస్తున్నాడు తప్ప మరొకట్లేదు. అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది కాబట్టి ఇంకొకటి ఒక పర్టికులర్గా ఒక కమ్యూనిటీని కావాలని ముఖ్యమంత్రి అధికారులు టార్గెట్ చేస్తున్నారు. సో
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకంగా టార్గెట్ చేస్తే న్యాయం నిలబడుతుందా? మనం ఏ ప్రభుత్వం అయినా కానీ, ఎవరైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ అధికారం ఉంటుందా? పారదర్శకత లోపించదు. కింద పనిచేసిన వాళ్ళు కొద్దిగా వెనక ముందు అవుతారా లేదా? ఇది సర్వసాధారణమైనా కాదా? వ్యతిరేకిస్తారా ముఖ్యమంత్రిని ఎవరైనా? మీరు చెప్పండి. మనమంతా ఒకటే. ఇగో అందుకోసమే దీంట్లో దురదృష్టం, ఇక్కడ ఈ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, కమిషనర్ పోలీసు, డీసీపీ, మిగతా ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలనే మాట తప్పనిసరిగా మనం దీనికి చేసాం. ఈ రకంగా ఇంకోటి ఏంటంటే, కేసీఆర్ గారిని, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని టార్గెట్గా చేస్తూ అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. వితౌట్ ఎనీ బేసిస్, వితౌట్ ఎనీ ప్రూఫ్, వితౌట్ ఎనీ కేస్. ధైర్యం ఉందా? లేదు కదా. ఊరికే మాట్లాడేస్తే అయిపోతుంది, రాజకీయాల్లో ఉన్నాం అనుకున్నారు. ఇక్కడ ఎవరు వీళ్ళు? మహేందర్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారు, తర్వాత ఒక మంత్రి, లేడీ మంత్రి ఆమె కొండ, వీళ్ళంతా ఏదో మాట్లాడారు. ఏది 31 మార్చి రోజు. దానికి కౌంటర్గా మరి జవాబు చెప్పాలని చెప్పేసి మరి పిటిషన్ కూడా వేశారు. సో ఇది కాలయాపన కోసం రాజకీయ కోణంలో చేసే కార్యక్రమాలే కానీ ప్రభుత్వ పరంగా న్యాయం కోసం చట్ట పరిధిలో చేసే కార్యక్రమాలు కావు అనేది చాలా స్పష్టంగా కనపడుతున్నారు. ఇవన్నీ మీకు 5 పేజీలు ఉన్నాయి. 5 పేజీలలో చాలా స్పష్టంగా ఉంది. ఇంపార్టెంట్గా ఇది ఇప్పుడు పంజగుట్టలో ఫైల్ చేసిన కేసు ఏదైతే ఉందో ఇది ప్రభుత్వం చేయకుండా ఇది ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక మెయిన్ చాలా స్పష్టమైన డిమాండు. రెండవది, ఈ ఎవరైతే దీంట్లో రోజు ఎన్నికల సందర్భం లోపల అధికారంలో ఉన్న పార్టీ తరఫున అధికారులు ఏ రకంగానైతే బ్రీఫింగ్ కానీ లేకపోతే ఏ రకంగానైతే చర్యలు చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఆ పదవుల నుంచి తప్పించి ఎలక్షన్లో కోడ్ ప్రకారం కొత్త వారిని నియమించాలని, ఇవన్నీ కూడా వెంటనే చేపట్టాలనే డిమాండ్ తోటి మనం ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం. ఇది దురదృష్టకరం. ఇది ఏదో తప్పు చేసిన వాళ్ళు బాధపడుతూ చెప్పే మాటలు కాదు కదా. తప్పు జరగకుండా ఇలాంటివి ఎన్నో చూసిన వాళ్ళుగా, ప్రభుత్వాలను నడిపిన వాళ్ళుగా, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన వాళ్ళుగా, ఈరోజు అధికారం పోయినంత మాత్రాన అధికారాన్ని చేజిక్కించుకొని చేతిలో పెట్టుకుని నడిచే వాళ్లకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హితబోధ చేయాలని, తగిన చర్య తీసుకోవాలనే విధంగా మేము చెప్తున్నాం. కానీ మేమేదో పొరపాటు చేసాం కాబట్టి పొరపాటుకు మాకు ఇవన్నీ చేయమని మేము అండాలా, పద్ధతి ప్రకారం చేయమంటాం. అంతకంటే తెలిసిన వాళ్లకు, తెలిసినా తెలవనట్టుగా నటించే వాళ్ళకు అయితే చెప్పలేము. అందుకోసం మీ మీడియా మిత్రులతో చెప్తే ప్రజలకు వెళ్తుంది అనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇది నిన్ననే ఇచ్చిన ఈ మొత్తం వివరాలు దీంట్లో చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈనాటి రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలకు ఊహించి మాట్లాడే రాజకీయ నాయకుల మాటలకు వచ్చే ప్రచారానికి, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు సవ్యంగా నడవడానికి దయచేసి ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని చెప్పేదానికి అంత ప్రచారం రాకుండా ఉండకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద మా మీద ఉందని దయచేసి నేను కోరుకుంటున్నాను. ఈ అంతకంటే నేనేమంటా, ఒకటి రెండో పాయింట్ దీనికి సంబంధం లేదు. నేను సోషల్ మీడియాలో పెట్టాను ఆల్రెడీ, ఇప్పుడు ఇంతకుముందే ఇక్కడ రాకముందు. ధాన్యం కొనుగోళ్ళు, రైతులు, ప్రభుత్వం
పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, అధికారులు, మంత్రులు, అందులో చాలా ఉన్నాయి విషయాలు. ఇలా 2-3 అంశాలు చెప్తాను. ఈ సంవత్సరం మార్చి 25గా వాళ్ళు ఓపెన్ చేసింది. గత సంవత్సరం కంటే ఎక్కువ ఓపెన్ చేసామని ఇంకో 100 అని చెప్తున్నారు. పర్వాలేదు, అవసరం ఉన్నప్పుడు చేయాలి కదా. 25 నాడు ఓపెన్ చేసామంటే అన్నీ ఆ రోజు అయినాయని నేను అన్నా. మెల్లగా ఈ 15-20 రోజుల్లో ఈ స్థాయికి వచ్చింది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మార్చి 25 నుంచి ఈరోజు ఎన్ని రోజులండి? అవి 6 రోజులు, ఇది 15 రోజులు, ఈ ఆడితోటి 16 రోజులు, అంతే కదా. 21 రోజులు. సరే 20 రోజులు అనుకున్నాం. ఎన్ని ఓట్లు తీసుకున్నారా? 2,69,900, అంటే 2,70,000 టన్నులు. 20 రోజుల్లో 2,70,000 అంటే సగటున ఎంత పడుతుందా? చెప్ 13,000 కూడా కాదు. 13,000, 6,000, 7,000 సెంటర్లలో అంటే ఎంత? సగటున 2 టన్నుల, 3 టన్నుల, 20 టన్నుల? అదొక గొప్ప విషయం. ఎంత తీసుకోవాలి? 34 లక్షల టన్నుల ధాన్యాన్ని తీసుకునే నేపథ్యంలో 2,70,000 20 రోజుల్లో తీసుకొని ఇదే రేట్లో కనుక మీరు తీసుకుంటే ఎన్ని రోజులు కావాలి? మీరు లెక్క చేయండి దయచేసి. 20 రోజులకు 2,70,000 అంతేనా? 27 లక్షలు కావాలంటే 200 రోజులు కావాలి కదా. అయ్యో, ఈ రేట్నా? అంటే రైతులు పడిగాపులు కాస్తున్నారా లేదా? ధాన్యం కళ్ళాలలో సెంటర్లలో ఉందా లేదా? ఆ మాట దృష్టి పెట్టరే. ఏదో వచ్చేసి మీడియా ముందట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 7 లక్షలు చేసిందా, వాళ్ళకంటే 7,000 చేసిందా, వాళ్ళకంటే 100 కేంద్రాలు ఎక్కువ పెట్టిందా? జనాన్ని మభ్య పెట్టడానికి కదా. ఏమైనా అవగాహన ఉన్న ఇది ప్రభుత్వమేనా? ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకు వచ్చారే అధికారులు, మంత్రులు? అదే కాదు, ఏదోనట 5,000 రూపాయలు ఇది వాళ్ళ అప్పులు ఏదో తీసిందట. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ క్యాపిటల్ ఎంతో తెలుసా? పేడప్ క్యాపిటల్ ఎంతో తెలుసా? ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎంతో తెలుసా? దాని టర్నోవర్ ఎంతో తెలుసా? దాంట్లో అప్పులు ఎందుకు చేస్తారో తెలుసా? అప్పులు ఎందుకు చేస్తారు? ధాన్యాన్ని కొంటే రైతులకు ఇవ్వడానికి బ్యాంకుల నుంచి తీసుకొని రైతులకు ఇస్తారు. మళ్ళీ ఎప్పుడు చేస్తారు? ఆ ధాన్యం అమ్మినప్పుడు వచ్చిన డబ్బులు మళ్ళీ బ్యాంకులో కడతారు. నీకు 5,000 ప్రాఫిట్ ఇచ్చేదని చెప్తున్నావా నువ్వు 3 నెలల్లో? ఏం మాట్లాడతారా? ఏదో 3 నెలలు రాగానే ఈ అధికారంలోకి రాగానే వీళ్ళకి 5,000 కోట్ల రూపాయల ప్రాఫిట్ వచ్చినట్టు వాళ్ళ లోన్ తగ్గించినట్ట. ఎక్కడికి తగ్గించినావు? ఉన్న సరుకును అమ్మిన దాంట్లో వచ్చిన డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఎవరైనా చేస్తారు కదా. అప్పు తీసుకున్నదే అందుకు కదా. నీ గొప్పతనం ఏంటయా? అర్థమైందా? వాళ్ళ అవగాహన ఎంత ఉన్నదో, వాళ్ళు ఏ కోణంలో ఆలోచిస్తున్నారో. ఇగో ఇది ఈ ప్రభుత్వ పరిపాలన. ధన్యవాదాలు.